news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. కరీంనగర్లో అభివృద్ధిపై మంత్రి పొన్నం అసంతృప్తి. నిధుల దుర్వినియోగంపై చర్యలుంటాయని హెచ్చరిక. రేపు కరీంనగర్కు రానున్న కేంద్ర మంత్రి సంజయ్. భారీ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు. వైద్య విధాన పరిషత్తులో నిధుల గోల్మాల్. జగిత్యాలలో చర్చకు తెరలేపిన అక్రమాలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 98 కోట్ల నిధులపై ప్రగతి లేదని, భూ కబ్జాదారులపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత 10 ఏళ్ల కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని, వారిపైన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వారానికో శాఖ చొప్పున సమీక్షించాలని జిల్లా కలెక్టర్ను కోరామన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. స్మార్ట్ సిటీ ప్లాన్స్, గ్రాంట్స్, వాటర్ సప్లై, సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జరుగుతున్న పనులు ప్రగతికి సంబంధించిన అంశం మీద రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారులను నివేదికలను తెప్పించుకోమని కోరడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్కు సంబంధించి కావచ్చు, అందులో సీఎం అస్యూరెన్స్కు సంబంధించినటువంటి 80 పనుల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా ప్రారంభం కాని పనులకు సంబంధించి కావచ్చు, ఒకటే పని కింద వర్క్స్ లిస్టు లేకుండా 37 కోట్ల ప్రతిపాదనలు చేసినటువంటి అంశం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల మీద క్షేత్రస్థాయి లోపల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నుంచి అక్కడున్న పబ్లిక్ డిమాండ్ను, అక్కడ దానికి సంబంధించిన ఆవశ్యకతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఒక పేపర్ తీసుకొని దాని మీద ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఇంజనీరింగ్ వర్క్ సంబంధించినటువంటి యాక్టివిటీని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా స్మార్ట్ సిటీలో అనేకమైన కాంపోనెంట్లు ఉన్నాయి. మీకు కూడా కొన్ని అంశాలు తెలియకపోవచ్చు, తెలిసి ఉండవచ్చు. 22 వైఫై ఫ్రీ హాట్స్పాట్లు ఉన్నాయి. అవి ఐడియా కూడా చాలామందికి ఇప్పుడు ఇంత పెద్ద టౌన్లో 22 వైఫై హాట్స్పాట్లల్లో యాజ్ పర్ రిపోర్ట్ 120 మంది వాడుకుంటూ ఉన్నారు. సో అటువంటి వైఫై హాట్స్పాట్లన్నీ కూడా అందరి ప్రజలకు తెలిసే విధంగా చేయడంతో పాటుగా టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు 98 కోట్ల రూపాయలని అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించి దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టడం కావచ్చు, కంప్లీట్గా ఆడియో కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు, టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైన దాని తర్వాత సర్వేలెన్సెస్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఒక 20 సెన్సిటివ్ ప్లేసెస్లలో అలారమింగ్ సిస్టమ్, ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్స్ తోటి 98 కోట్ల రూపాయలని దానికి కూడా కేటాయించారు. అందుకు సంబంధించి కూడా ప్రగతి, దాన్ని ప్రజలు ఉపయోగించుకునే సాంకేతికంగా ఎటువంటి భవిష్యత్ అంశాలకు సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్, నేను మీ ద్వారా కోరుతా ఉన్నాం కరీంనగర్ పట్టణ ప్రజలను. నగరపాలక సంస్థలో జరిగిన పనులపై అసంతృప్తి చెందారు రాష్ట్ర మంత్రి పొన్నం. 80 పనులలో వర్క్స్ లిస్ట్ లేకుండా పనులు చేశారన్నారు. వైఫై హాట్స్పాట్ కొందరే వాడుతున్నారని, అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి సమస్యలపైన దృష్టిని సారిస్తామని, భవిష్యత్తులో మహిళా శక్తిని బలోపేతం చేస్తామన్నారు.
టూరిజం ప్రాజెక్టు ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ పేరుతో అనధికారికంగా ఎక్కువ ఖర్చు చేశారని, నిధుల దుర్వినియోగంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం. నగరంలో ఎక్కడైనా తప్పు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, వారిపైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే, పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా. ఇది ప్రజాస్వామిక ప్రజాప్రభుత్వం. అటువంటి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం. దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు. అదేవిధంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. 2 రకాలైనటువంటి అంశాలు టౌన్ ప్లానింగ్లో. ఒకటి, పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని అనధికారికంగా, అంటే అధికార దుర్వినియోగం ద్వారా పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి వాటి వివరాలను టౌన్ ప్లానింగ్ స్వయంగా అటువంటిని లిస్టును హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం. లేదా రెవెన్యూ శాఖ తరఫున ఆర్డీఓ గారిని కూడా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల లోపల ఎక్కడెక్కడ అటువంటి భవనాలు కట్టినారో వాటి వివరాలను కూడా స్పష్టంగా తీసుకోమని చెప్పినాం. వాటి మీద ఆ వివరాలను వచ్చిన తర్వాత ఒక సాంకేతికపరమైనటువంటి ల్యాండ్ గవర్నమెంట్ అనేటువంటి సర్టిఫికేషన్ రెవెన్యూ ద్వారా ఇది ఇల్లీగల్గా ఉంది, మున్సిపల్ పర్మిషన్ అనాథరైజ్గా తీసుకున్నారు, లేదా ల్యాండ్ డాక్యుమెంట్ బోగస్ చేసినారని వారి నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకున్నాక అటువంటి భవనాల మీద చర్య తీసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా జరుగుతాయి. దాంతో పాటుగా ఎందుకంటే అనధికారికంగా, అనుమతులు లేకుండా, అక్రమంగా, అవినీతికి పరంగా ఉండేటువంటి విధంగా కొన్ని భవన నిర్మాణాలు వచ్చినటువంటి ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా వాటి మీద సమగ్ర విచారణ చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ నెల 19 నుండి 23 వరకు 5 రోజుల పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్లోని బీజేపీ కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రెండోసారి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ తొలిసారిగా పార్లమెంటు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా ఘనస్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం కరీంనగర్కు రానున్న సందర్భంగా నగరంలో ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతారు. వారితో కలిసి కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తన నివాసానికి వెళ్లి మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుండి నేరుగా కొండగట్టు బయలుదేరి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడతారు. నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి చేరుకుంటారు. స్థానిక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. సాయంత్రం 7 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకొని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇరవైన మధ్యాహ్నం వరకు కరీంనగర్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సాయంత్రం హైదరాబాద్కు వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న మంత్రి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించి దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తారు. ఆయా నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కలిసి తిరిగి కరీంనగర్కు చేరుకుంటారు. 22న నగరంలోని శివాలయం, రామేశ్వరాలయం, భగత్ నగర్, అయ్యప్ప దేవాలయాల సందర్శనతో పాటు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 24 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. 2 రోజుల క్రితం 20 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. కొద్ది రోజుల్లో మరికొంతమంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యాక బదిలీలపై దృష్టి సారించింది రేవంత్ సర్కార్. ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం మొత్తం బదిలీ అయిన వారిలో కొందరిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన జాబితాలో చాలా మంది సీనియర్ నేతలతో పాటు కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. కేవలం ఒక్క డిపార్ట్మెంట్కు మాత్రమే పరిమితం చేయకుండా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సైబర్ సెక్యూరిటీస్, యాంటీ నార్కోటిక్ బ్యూరో లాంటి అనేక శాఖల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, జోగులాంబ గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావు, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, బాలానగర్ డీసీపీగా కె సురేష్ కుమార్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్, శంషాబాద్ డీసీపీగా రాజేష్, వికారాబాద్ ఎస్పీగా కె నారాయణ రెడ్డి, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుతురాజ్, నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డి, ఆదిలాబాద్ పీటీసీ ఎస్పీగా నితికా పంత్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్ ఇలా పలువురికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది సర్కార్. కరీంనగర్, భాగ్యనగర్, సంతోష్ నగర్లో జరుగుతున్న వరుస చోరీలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా దుండగులు చిల్లర దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాలనీలోని ఇండ్లలో పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా చోరీ దృశ్యాలు లభ్యమయ్యాయి. సంతోష్ నగర్లోని ఒకే వీధిలో తరచూ ఏదో ఒక ఇంట్లో కనిపించిన విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారు. ఓ ఇంట్లో 2 క్వింటాల బియ్యంతో పాటు సిలిండర్లు ఎత్తుకెళ్లినట్లుగా ఫిర్యాదులున్నాయి. ఇంటి నిర్మాణంలో లిఫ్ట్ కోసం తెచ్చిన గేటును కూడా ఎత్తుకెళ్లారు. ఓ కారుతో పాటు దాదాపు 8 ఇండ్లలో విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా 2 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి నిధులు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నిధులను కొందరు అక్రమార్కులు ఓచర్లను మార్చి సొమ్ము చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. డిఏ ఏరియల్స్, సిపిఎస్ ఏరియల్స్, రెగ్యులర్ సిపిఎస్, వివిధ
డిడక్షన్కు సంబంధించిన నిధులు జమ చేయకుండా పర్సనల్ ఖాతాలకు జమ చేసినట్లు తెలిసింది. ఈ విషయం 2 రోజుల క్రితం డీసీహెచ్ఎస్ సుదీక్షణాదేవికి తెలియడంతో సంబంధిత శాఖ కమిషనర్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వైద్య విధాన పరిషత్ ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగి ఆఫీసు సూపరింటెండెంట్ ఖాతాలో జమ చేయకుండా పక్కదారి పట్టించినట్లు సమాచారం. 8,000 చెక్కును 8 లక్షలుగా మార్చినట్లుగా తెలుస్తుండగా ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా చెక్కును రిజెక్ట్ చేసే బ్యాంకర్లు ఎలా ఆమోదించారని దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తుతున్నారు భక్తులు. ఈ నెల 19 నుండి 21 వరకు జ్యేష్ఠాభిషేకం వేడుకలు జరగనుండగా వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్నారు భక్తులు. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల ఆలయాల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధులు, బస్టాండ్, లేపాక్షి సర్కిల్, లడ్డూ కౌంటర్, పాప వినాశనం, శ్రీవారి పాదాలు వంటి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గాల్లో భక్తులు అధిక సంఖ్యలో కొండకు తరలివస్తున్నారు. గదులకు డిమాండ్ కొనసాగుతుండటంతో భక్తులు కార్యాలయాల ముందు, షెడ్లు, చెట్ల కింద, ఫుట్పాత్లపై సేద తీరుతున్నారు. గదుల కోసం గంటల తరబడి క్యూలలో నిరీక్షించాల్సి వస్తుంది. కళ్యాణ కట్టలోనూ యాత్రికుల సందడి నెలకొంది. శ్రీవారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 21 వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్వప్నన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు అర్చకులు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 21న కళ్యాణోత్సవం, ఉంజలేత్సవ, అర్జిత బ్రహ్మోత్సవం, అర్జిత సేవలను రద్దు చేసింది దేవస్థానం. తోమాల అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. ఎండలు దంచికొడుతున్నాయి. వానాకాలంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గని పరిస్థితులున్నాయి. ఎండతాపం, ఉక్కపోత నేపథ్యంలో పచ్చని బయళ్లు, జలపాతాలను సందర్శిస్తున్నారు పర్యాటకులు. దేశవ్యాప్తంగా పలు అతి ఎత్తైన జలపాతాలకు వెళ్లి అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అటవీ ప్రాంతంలోని తీరస్గఢ్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా అటవీ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఇక్కడ పురాతన కట్టడాలు, జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇందులోని కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న అతి ఎత్తైన తీరస్గఢ్ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేశంలో అతి ఎత్తైన జలపాతాలలో తీరస్గఢ్ జలపాతం ఒకటి. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ సుందర దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 2 ఏళ్ల క్రితం ఈ జలపాతం కిందికి వెళ్లి చూసేందుకు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రేలింగ్ నిర్మించారు. ఈ సంవత్సరం పర్యాటకులను విశేషంగా ఆకర్షించడం కోసం జలపాతాలను దగ్గరగా గ్లాస్ బ్రిడ్జ్ను నిర్మించేందుకు సిద్ధమైంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఈ నిర్మాణం పూర్తి అయితే జలపాతాన్ని మరింత దగ్గరగా చూసి పులకించే అవకాశాలున్నాయి. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ బస్టాండ్లో తప్పిపోయిన బాబును చేరదీసి ఆశ్రమానికి అప్పగించారు పోలీసులు. 12వ ప్లాట్ఫామ్ వద్ద తప్పిపోయి కనిపించిన అబ్బాయి అజామత్ను ఏఎస్ఐలు సురేంద్రనాథ్, లక్పతి, నారాయణ చేరదీసి స్పందన ఆశ్రమ నిర్వాహకుడు మంచికట్ల శ్రీనివాస్కు సంరక్షణ నిమిత్తం అప్పగించారు. అబ్బాయి ఆచూకీ తెలిసిన వారు 9440421366, 6301707221 సెల్ నంబర్లను సంప్రదించాలని కోరారు. కేంద్ర మంత్రిసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర జలవనరులు, రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడడం సబబు కాదని వారు అభిప్రాయపడ్డారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి, బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి సోమన్న బీజేపీ శ్రేణులను శాంతింపచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశానికి అన్నం పెట్టేది రైతేనని, అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కొనియాడారు కేంద్ర జల వనరుల, రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 20,000 కోట్ల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సహకారం అందించేందుకు పారా ఎక్స్టెన్షన్ వర్కర్లకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర జలవనరుల రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న. యూపీలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా జమ్మికుంటలో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. विश्वास का देश में क्या क्या कितने होता है सबको भी अन्नदाता कन्नड़ में अन्नदाता को बोलता है. आप क्या बोलते हैं मुझे मालूम नहीं. अन्नदाता को मैं प्रणाम करता करेगा देश का मंत्रियों को. ये काम है ये किसान सम्मान निधि. ये ना बोलने न तेलंगाना ये देश में है. देश में वर्ल्ड में है. नागौली कर्नाटक तेलंगाना आंध्र साउथ इंडिया नॉर्थ इंडिया ये देश में सबको भी उतार रहे. इसलिए अब सबको भी मैं निवेदन करूंगा बाद में फाइल को मोदी जी आपका पास आ जाए वीडियो कॉन्फ्रेंस में. वीडियो कॉन्फ्रेंस में बोला जाए मोदी जी आता है ये देश का नेता आता है. इसलिए मैं विनती करेगा टोटली टुडे पीएम किसान निधि मोदी जी उत्तर प्रदेश का वाराणसी में ये अभी चालन कर रहा है. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది రైతులు 20,000 కోట్ల రూపాయల లబ్ధి పొందుతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి సోమన్న. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. కృషి శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రధాని మోడీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించామని 17వ నిధుల విడుదల క్రింద తెలంగాణ రాష్ట్రంలోని 29.50 లక్షల మంది రైతులకు 590 కోట్ల రూపాయల విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలోని 95,515 మంది రైతులకు 18.1 కోట్ల డబ్బులు జమ అవుతున్నాయన్నారు. అనంతరం కేవీకేలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అటారీ డైరెక్టర్ షేక్ మీరా, కేవీకే సెక్రటరీ విజయమోహన్ రెడ్డి, శాస్త్రవేత్తలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రశాంతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు. outlay 20,000 plus means today in farmers account में जा रहे हैं. आने वाला Prime Minister आपको confirm certificate to more than 30,000 members of self-help group who have been trained as a Krushi Sakshi to work as a para extension worker supporting follow farmers of agriculture update. So 24,000 Krushi Sakhis out of target 70,000 have been confirmed para extension workers across our state, namely Gujarat, Tamil Nadu, Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh, Karnataka, Rajasthan, Odisha, Jharkhand and Andhra Pradesh and Meghalaya. This scheme has been officially launched by 24th of February 2019. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో అభివృద్ధిపై మంత్రి పొన్నం అసంతృప్తి. నిధుల దుర్వినియోగంపై చర్యలుంటాయని హెచ్చరిక. రేపు కరీంనగర్కు రానున్న కేంద్ర మంత్రి సంజయ్. భారీ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు.
వైద్య విధాన పరిషత్తులో నిధుల గోల్మాల్, జగిత్యాలలో చర్చకు తెరలేపిన అక్రమాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.